గ్రూప్ 1 విషయంలో ఆ పార్టీ ఒకటి తలిస్తే మరొకటైందా? సింగిల్ బెంచ్ తీర్పుని ఆసరాగా చేసుకుని చేసిన ప్రచారం బెడిసికొట్టిందా? గతంలో ఉన్న అపవాదిని ఈ ప్రచారంతో తుడిచేసుకుందామనుకుంటే మొత్తానికి రివర్స్ అయిందా? ఇంతకీ ఆ పార్టీ ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? గ్రూప్ 1 అంశంలో ప్రభుత్వానికి ఇటు టీజీపీఎస్సీకి ఊరట లభించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కాదని తాజాగా టీజీపీఎస్సీని సమర్థిస్తూ మరొక తీర్పిచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. కానీ గతంలో తీర్పు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ నేతలు దూకుడుగా మీడియా సమావేశం పెట్టారు. పరీక్షల సమయం నుంచి తాము ఆరోపిస్తున్నట్టుగా కోర్టు కూడా చెప్పిందంటూ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేచారు. తాము చెప్పిన విధంగానే గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని ఓదరగొట్టారు. మరో అడుగు ముందుకేసి ఇది తాము సాధించిన విజయమంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. కొంతమంది గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులకు సపోర్టుగా సింగిల్ బెంచ్ తీర్పును గట్టిగా సమర్థించింది. ఇదే సమయంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై పెదవి కరుచుకుంది బీఆర్ఎస్. సింగిల్ బెంచ్ తీర్పు కాదని ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వచ్చిన తీర్పుపై ఆ పార్టీ నేతలు ఏమీ మాట్లాడలేదు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదని, విషయం విద్యార్థుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడింది బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1కి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా అవకతవకలమయమంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ డివిజన్ బెంచ్ తీర్పుతో ఒక్కసారిగా డిఫెన్స్లో పడింది. ఎలాగైనా తమ మీద ఉన్న మచ్చను తొలగించుకోవాలని చేసిన ప్రయత్నం కలిసి రాలేదు. ఇప్పుడొచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుకూలంగా ఉండడంతో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్. ఆ పార్టీ చేసిన ప్రచారం తప్పంటూ గ్రూప్ 1లో రిక్రూట్ అయిన వాళ్లు మీడియా సమావేశాలు పెట్టి వాదించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామని కొంతమంది, రాత్రింపవళ్లు కష్టపడి చదువుకుని దీంట్లో ఉత్తీర్ణత సాధించామని మరికొంతమంది చెబుతూ వచ్చారు. తాజాగా వచ్చిన తీర్పు తర్వాత రిక్రూట్ అయిన వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ధన్యవాదాలు చెబుతూ వేడుకలు జరుపుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటికీ కూడా గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని గట్టిగా చెబుతున్నారు. తీర్పు తమకు, నిరుద్యోగులకు అనుకూలంగా రాలేదని అంటున్నారు. ఖచ్చితంగా నిజం భవిష్యత్తులో తెలుస్తుంది అంటూ సమర్థించుకుంటున్నారు.